సో ఒకసారి మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించి గతంలో వస్తున్నటువంటి సోషల్ మీడియాలలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులను మారుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ఈ వార్త అనేది సోషల్ మీడియా చాలా రోజుల నుంచి కూడా వైరల్గా తిరుగుతూ ఉంది. కొన్ని జిల్లాల్లో దాదాపుగా కూడా 17 జిల్లాలలో జిల్లా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులను మారుస్తారు అన్నటువంటి టాక్ అయితే కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి మార్పు ఉండదంటూ కూడా ప్రేమేందర్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కావాలనే గులాబీకి సంబంధించినటువంటి కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారాలు ప్రసరిస్తున్నారంటూ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎన్నికలు ఏడాదిలో ఉన్న నేపథ్యంలోనే దాదాపు 25 జిల్లాలో అధ్యక్షుల మార్పులు జరుగుతాయన్నటువంటి వార్త ఇది ఖచ్చితంగా కూడా అవాస్తవం అంటూ కూడా ప్రేమేందర్ రెడ్డి మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇలాంటి ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. రాష్ట్రంలో బీజేపీ విషయంలో రోజుకో ప్రచారం జోరుగా సాగుతున్నది. అంటే నిన్నటి వరకు బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తారు, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కనుంది అని చెప్పి ప్రచారం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను బాధ్యతగా కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి, అంటే సంజయ్ నేతృత్వంలో పార్టీ బలోపేతంగా ఉన్నప్పటికీ కొంతకాలంగా చాలా జోరుగా, అంటే బీజేపీలోని కొన్ని వర్గాలు కూడా బీజేపీలో నాయకులు కూడా అధ్యక్ష మార్పు మీద జోరుగా చర్చలు జరిపారు. అయితే ఈ విషయంలో 4 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగినటువంటి పార్టీ నాయకుల ముఖ్య నేతల సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కొంత స్పష్టత ఇచ్చారు. అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ఇప్పట్లో మార్చే అవకాశాలు లేవు. 2024లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఉంటాయి, అప్పుడు జరిగితే మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి స్పష్టం ఇచ్చారు. అక్కడితో అంశానికి తెరబడినట్టుగా అయినప్పటికీ ఇంకా తరుణ్ చుగ్ ప్రకటన ఆయన వ్యక్తిగతమే కావచ్చు, అది అధిష్టానం ఇవ్వలేదు, అధిష్టానం ఎక్కడ కూడా క్లియరెన్స్ ఇవ్వలేదు అన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తాజాగా ఈరోజు కొంత ప్రచారం జరిగింది ఏంటంటే జిల్లాలలో, అంటే దాదాపుగా రాష్ట్రంలోనే 33 జిల్లాలు ఉండగా 23 జిల్లాల అధ్యక్షులను మారుస్తున్నారు అని చెప్పేసి పిల్లలతో సహా కొంత ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ విషయంలో కూడా బీజేపీ నాయకత్వం కొంత స్పందించింది. ఎక్కడ కూడా మేము మార్పులని లేవు, జిల్లా అధ్యక్షులు మార్చే అవకాశాలు లేవు, కావాలని అంటే బీజేపీ ఎదుగుదలను అడ్డుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర నాయకత్వం మార్పు, కేంద్రంలో మార్పులు, కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇవంటూ ప్రచారం జరిపినటువంటి బీఆర్ఎస్ అధికార పార్టీ ఈరోజు మరోసారి జిల్లా అధ్యక్షుల మార్పు విషయంలో తీసుకొచ్చారు అని ప్రచారం జరుగుతుంది. దాని విషయంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే కావాలని బీజేపీని నిర్వీర్యం చేయాలి, అంటే నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణుల్లో గందరగోళం సృష్టించాలి, ఎవరి నాయకత్వం ఎప్పుడు మారుతుందో, ఏ నాయకత్వం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో అనే విషయంలో కొంత సందిగ్ధంగా చూసి పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినటువంటి అధికార పార్టీ తాజాగా జిల్లా నాయకులలో కూడా గందరగోళం సృష్టించాలి, జిల్లాల శ్రేణులను కూడా కొంత గందరగోళంకి సృష్టించి పార్టీని కొంత అంటే నిస్సత్వగా చేయాలి అనే ఆలోచనలో ఈ ప్రచారం జరిగిందని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం భావించింది. పొద్దున్నట్టు ఏదైతే మీడియాలో ఎక్కువ మనకు జిల్లా నాయకులు మారుతున్నారు, జిల్లా అధ్యక్షులు మారుతున్నారు, పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి కొంత జాబితా ఇచ్చింది, ఆ జాబితాలో పలానా వాళ్ళని చెప్పి పేర్లు ఏవైతే వచ్చాయో వీటన్నింటినీ తప్పని బండి సంజయ్ ఎవరికి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు, మార్పు అనేది జరగలేదు అని చెప్పేసి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో కొంతవరకు ఏంటంటే కావాలని బీజేపీని నిర్వీర్యం చేయాలి, అంటే బీజేపీ ఏ విధంగా అయితే ప్రజల్లోకి దూసుకెళ్తుందో దానికి అడ్డుకట్ట వేయాలంటే ముందుగా శ్రేణుల్లో నాయకత్వంలో కొంత నిస్సత్వ, నిరాసక్తత వీటిని తీసుకొస్తే కొంతవరకు అడ్డుకునే అవకాశం ఉందని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ, ఈ 2 పార్టీలు చేసే కుట్రలు ఇవన్నీ అని చెప్పేసి పార్టీ నాయకత్వం కొట్టేసింది. అయితే ఈ విషయంలో బండి సంజయ్ పార్టీ రాజ్యసభ స్పష్టత ఇచ్చారు. కేవలం 33 జిల్లాల్లో రాష్ట్రంలో 4 జిల్లా అధ్యక్షులు మార్చాలనే యోచన మాత్రమే ఉన్నది, దాని విషయంలో కూడా కేంద్రానికి నేను నివేదిక ఇవ్వలేదు, మారితే ఒకవేళ పార్టీ అధిష్టానం అనుమతిస్తే 4 జిల్లా అధ్యక్షులు మార్చే అవకాశాలు ఉన్నాయి,
ఆ ప్రస్తుతం ఉన్న ఆ 4 జిల్లా అధ్యక్షులకు ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉందని మాత్రమే బండి సంజయ్ చెప్పారు. తాను ఎవరికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. 2 రోజుల క్రితము జేపీ నడ్డా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసం జరిగిన సమావేశంలో జేపీ నడ్డాతో పాటు అమిత్ షా కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో కూడా తాను ఎటువంటి నివేదికలు ఇవ్వలేదు, ఎవరిని మార్చాలని నేను కోరలేదు అని చెప్పి బండి సంజయ్ స్పష్టం చేస్తూ, పార్టీ కొద్ది రోజుల క్రితం నిర్వహించండి అంటే గడిచిన ఫిబ్రవరి నెల 15 నుంచి 28 వరకు ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు ఏదైతే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారో ఆ విషయంలో కొంచెం చర్చ జరిగింది. అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని శ్రేణులను, పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను, క్షేత్రస్థాయి కార్యకర్తలను కూడా అభినందించారు అని చెప్పేసి బండి సంజయ్ మరోసారి గుర్తు చేశారు. అయితే కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇదంతా ప్రచారం చేస్తున్నది. ఎవరు ఇలాంటి పుకార్లు నమ్మకండి. పార్టీ రాష్ట్ర నాయకత్వం లేదు. ఎన్నికలకు సమాయత్తంగా ఉండండి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శ్రేణులను సిద్ధంగా ఉండాలని సంజయ్ పిలిపించారు. ప్రణయ్. సో కృష్ణమూర్తి, గతంలో కూడా 4 జిల్లాలకు సంబంధించి అని మీరు చెప్పడం జరిగింది. అయితే నూతన నాయకులకు అవకాశాలు ఇస్తామంటూ కూడా బీజేపీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా కూడా చాలామంది నూతన నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. వాళ్ళు కొంత పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఏడాది వారికి అవకాశం లేనట్టుగానా? పార్టీ రాష్ట్ర నాయకత్వం కొంత ఆలోచన చేస్తున్నది, కొంత మార్పులు చేయాలి, నాయకులను పెంచాలి, నాయకత్వాన్ని పెంచాలి అని. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే రాష్ట్రంలో ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలుగా చేసింది రాష్ట్రంలో, ఒక నియోజకవర్గము 2-3 జిల్లాలకు కూడా పోయింది, అసెంబ్లీ నియోజకవర్గం. అట్లాంటి దానికి ఏమవుతుందంటే ఆ 3 జిల్లాల నాయకత్వం ఒక్క నియోజకవర్గం కోసం 3 జిల్లాల పార్టీ జిల్లా నాయకులు కొంత సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంత గ్యాప్ ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పార్టీ నాయకత్వం ఒక ఆలోచనకు వస్తున్నది. ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ వేయాలి. నియోజకవర్గాల కమిటీ, జిల్లా వారి కమిటీలు అవసరం లేదు. జిల్లా కమిటీలు కాకుండా నియోజకవర్గాల కమిటీలు వేయాలి. నియోజకవర్గ అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీలు వాళ్ళని మాత్రం వేయాలి అనే ఆలోచన లేదు. ఇంకా ఇది కార్యరూపంలో రాలేదు. వాళ్ళ పైప్ లైన్లో అది ఒకటి ఉన్నది. అది జరిగితే రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నాయకత్వంలో కొంచెం పెరగాల్సిన అవసరం, పెంచాలని కూడా ఉంది. చాలామంది నాయకులు కోరుతున్నారు, మాకు పనులు అప్పచెప్పట్లేదు, మేము పనులు చేయట్లేదు, మాకు పనులు ఇస్తే మేము పనులు చేసుకుంటాం, పార్టీ కోసం బట్టి తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎవరైతే పని చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి, ప్రజల్లో పార్టీని బలంగా తీసుకెళ్ళాలి అనే ఉత్సాహంతో ఉన్నారో వాళ్ళందరికీ పని కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం యోజన చేస్తున్నది. దీని విషయంలో తరచూ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ కేంద్ర నాయకులు కూడా ఈ విషయంలో అంటే రాష్ట్ర నాయకుల ప్రతిపాదన, నియోజకవర్గాల కమిటీల విషయంలో ప్రతిపాదన కూడా కేంద్ర నాయకత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వీలైన తొందరగా నియోజకవర్గాల వారిగా కమిటీలు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.